ఇంకా అడుగుతున్నావు నువ్వు ఇంకొక మాట కూడా. మన భూమికి సంబంధించి 150 కోట్ల భూమికి సంబంధించి అవినీతి చేసినారని చెప్పి మేము మాట్లాడితే బంగారెడ్డి అంటే నువ్వు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయంటావు కదా, మరి మీ బావ కోసం నువ్వు కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తావా బంగారెడ్డి అని మాట్లాడినాడు ప్రవీణ్. దేనికి? ఎస్ఎస్ మాల్లో మీ బావ డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా, మహర్షి దాంట్లో డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా అని మా బంగారెడ్డిని అడిగినావు. ఎందుకు నా బావమర్ది ప్రమాణం చేయాలా ప్రవీణ్ నాకు తెలియక అడుగుతా. నా వ్యక్తిగత జీవితానికి, నా రాజకీయ జీవితానికి బంగారెడ్డికి ఒక హద్దు వరకు సంబంధం ఉంటుంది. ఒక హద్దు దాటితే నేను లెక్క తీసుకున్నా లేదా పాపం వానికటి తెలుస్తుంది, తెలుసు కదా. ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నించాలా, ప్రమాణం చేస్తే నేను ప్రమాణం చేయాలా, వానికటి తెలుస్తుంది పాపం. అందులో వాడు లెక్క, నేనన్నా లెక్క అంటే ఎక్కడన్నా ఏదన్నా ఇతరులకు మేలు చేసి 10 రూపాయలు వచ్చి తీసుకొని 11 రూపాయలు నీటి ఖర్చు పెడతా. నా బామ్మడి అట్లోడు కూడా కాదు. నేను అవినీతి చేయను. వ్యాపారం చేసో ఎవరికైనా ఏదైనా ప్రయోజనం, చట్ట ప్రకారం ప్రయోజనం చేసి సంతోషంగా నువ్వు డబ్బులు ఇచ్చే తీసుకుంటే తీసుకొని ఆ డబ్బు బీదోళ్ళకి ఏమైనా పంచుతానేమో. నా బామ్మడి అట్లా కూడా చేయడం. కఠినం వాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. అందుకే ఈరోజు కూడా పేదరికంలోనే ఉన్నాడు వాడు, మధ్యతరగతి కుటుంబీకునే ఉన్నాడు వాడు. నా బామర్దిని చూసినా, మా మామగారిని చూసినా నాకు ఎందుకు ఇష్టం అంటే, గర్వం అంటే దీనికే. మరి వాడెందుకు చేస్తాడు బా ప్రమాణం నాకు తెలియకడుగుతా. నేను చేయాలా చేస్తే? రైట్, నువ్వు ముచ్చటపడుతున్నావు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను ప్రవీణ్, రోజు ఎందుకు ఎల్లరి? కాణిపాకం రమ్మంటే కాణిపాకం వస్తా. ఒకవేళ కాణిపాకం దూరం అవుతుందిలే అనుకుంటే, మన ఊరు కదా అనుకుంటే ఏముందబ్బా, కాణిపాక విఘ్నేశ్వరుని యొక్క తల్లిదండ్రులు ఇన్ని ఉన్నారు, శివపార్వతులు. శివయ్య శివాలయంలో ఉన్నాడు, అమ్మ జగజ్జనని జగన్మాత అమ్మవారిశాలలో ఉంది. నీకు నచ్చితే కాణిపాకం వస్తా, పర్వాలేదు అంటే శివాలయం వస్తా, లేదంటే అమ్మవారిశాలకు వస్తా, అమ్మవారి దగ్గరికి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఎస్ఎస్ మాల్కు సంబంధించి రూపాయి డబ్బు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. మహర్షి స్కూల్కు సంబంధించి నాకు సంబంధమే లేదని ప్రమాణం చేయమంటే చేస్తా. ఇసుక అమ్మలేదని చేయమంటే చేస్తా. హత్య చేయలేదని చెప్పమంటే ప్రమాణం చేస్తా. నువ్వు కాగితం మీద రాసుకొని రా, ఏంటంటే రాసుకొని వచ్చావో 100 రాసుకురాను. దాంట్లో ఒక 96 నేను చేయకుండా ఉండి 4 ఏదైనా చేసినా అనుకో, రాజకీయ కోణంలో చేయదగ్గ పనులై నేను చేసి ఉంటే మీసం తిప్పి ఒప్పుకుంటా. మీసం తిప్పి కారణం చెప్పి, ఇది ప్రజలను మోసగిచ్చినది కాదు, ప్రజలకు మోసం చేసినది కాదు, చట్ట విరుద్ధమైనది కాదు. రాజకీయ కోణంలో ఎట్లాంటి ఈ ఊరికి కాంట్రాక్ట్ పనులు తెచ్చినా, నేను తెచ్చిన పని నేను చేసుకోవాలా. నేను చేయకుండా నువ్వు వచ్చి నన్ను పని అడిగితే నా పని నీకు ఇస్తే ప్రతిఫలం నాకు ఇస్తావా ఇవ్వవా? టెండర్ మోసం చేయలే, నేను బెదిరించలే, మీ తిన్నా. నా పనిని మీకు ఇచ్చినప్పుడు నాకు 4% 3% ఇస్తే అది కూడా మీకు ధైర్యం లేదు చెప్పడానికి, నేను ఒప్పుకుంటా. ఇట్లా రాజకీయ కోణంలో చట్ట ప్రకారము మనకు చెందాల్సిన డబ్బులు, లేకుంటే ధర్మ ప్రకారం చెందాల్సిన డబ్బులు, రాజకీయ సాంప్రదాయ ప్రకారం చెందాల్సిన డబ్బులు ఎవరిని బాధించకుండా, కష్టపెట్టకుండా, మోసం చేయకుండా, ప్రభుత్వానికి మోసం చేయకుండా చిన్న డబ్బులు ఏదైనా తీసుకుంటే నిజాయితీగా తీసుకునే అని చెప్తా. నీ ఇష్టం, ఏ పేపర్ రాసుకొని వచ్చావు రాసుకోనరా. ఏ దేవుని దగ్గర దమ్మంటే ఆ దేవుని దగ్గరకు వస్తా, ప్రమాణం చేస్తా. నేను ప్రమాణం చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి నీ నవరంధ్రాలకు మూత వేసుకుంటే సంతోషం. నేను ప్రమాణం చేసిన తర్వాత కూడా నీకు దేవుని మీద నమ్మకం లేదు, నువ్వు చేర్చావంటే, నాకు దేవుని మీద నమ్మకం లేనప్పుడు ప్రమాణం చేస్తాను. ఎప్పుడు ఈ బొచ్చాకు అడిగినారు నన్ను ప్రమాణం చేయమని. దేనికి అడిగినారు? అడగకూడదు కదా. నాకు దేవుని మీద విశ్వాసం లేదన్న మాట మీ జీవితంలో అనలేరు. ఎందుకంటే మీరు నన్ను ఎగతాళి చేసినారు. అంటే శివపార్వతులు అంటావు, శివయ్యని అంటావని. అవును, నేను హిందూ మతంలో జన్మించిన, నా విలవేలుపు ఈశ్వరుడు శివపార్వతులు, నేను వారిని కొలుస్తా, నేను ఆరాధిస్తా. సంపూర్ణమైన విశ్వాసం ఉంది నాకు అమ్మవారి మీద, ఈశ్వరుని మీద. నేను వాళ్ళ మీద ప్రమాణం చేసి అబద్ధం గొంతు కోసినా చెప్పాను. బంగారంగా ప్రవీణ్, నువ్వు మళ్ళీ రేపో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పినావన్నా నాకు సంతోషమైంది. ఇదిగో శివాలయం వస్తా, రా నువ్వు. లేకుంటే శుక్రవారం మంచి రోజు అమ్మవారిశాలకు రా అంటే అమ్మవారిశాలకు వస్తా. లేదు సోమవారం ఈశ్వరుడు మంచి రోజు శివాలయం అంటే శివాలయం వస్తా. లేదు బేసవారం కాణిపాకం అంటే కాణిపాకం వస్తా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి అవినీతికి సంబంధించి నువ్వు ఏమి చెప్తే అవన్నీ నేను ప్రమాణం చేయమంటే చేస్తా.
సరిపోతుందా ప్రవీణ్? ఇంకా ఏమన్నా కోదవందే? ఫైనల్గా నేను ప్రవీణ్కి చెప్పేది ఏంటంటే, ఫైనల్గా దీనికి సంబంధించి ఎస్ఎస్ మాల్కు సంబంధించి బీపీఎస్ కింద 3,12,00,000 రూపాయలు కట్టాల. 2019 సంవత్సరంలో బీపీఎస్ నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినారు. 2019లో బీపీఎస్ తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకొచ్చింది, 18లో ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు డబ్బు కట్టలే, రెగ్యులరైజ్ చేసుకోలే. 10% కంటే తక్కువ డీవియేషన్ ఉంటే 10% కంటే తక్కువ డీవియేషన్ ఉంటే ఆక్యుపెన్సీ లెటర్ ఇస్తారు. 10% కంటే ఎక్కువ డీవియేషన్ ఉంటే ఓసీ ఇవ్వరు, ఆక్యుపెన్సీ లెటర్ ఇయ్యరు. కానీ 10% వాళ్ళ ఆస్తులు మార్టిగేజ్ చేయబడి ఉంటాయి మున్సిపాలిటీ పేరుతో. ఎస్ఎస్ మాల్ యొక్క ఆస్తి కూడా వాళ్ళ పేరుతో మార్టిగేజ్ కాబడింది. వడ్డీ దేకీలు కలిపితే ఈరోజు 9 కోట్ల రూపాయల దాకా బాకీ ఉంది. ఆ బాకీ రాబట్టాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్కు ఉంది. మున్సిపల్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజిరెడ్డికి ఉంది. నంద్యాల వరదరాజిరెడ్డి ముసలోడు చేత కాదు కాబట్టి, నువ్వు వయసోనివి కాబట్టి, నువ్వు లోకేష్ ఆత్మవు కాబట్టి, లోకేష్ దగ్గరికి పోయి కలెక్టర్ చెప్పించి డబ్బు రాబట్టి. నీకు నేను సమయం ఇస్తా ఉన్నా 3 నెలలు. 3 నెలల కాలం లోపల నువ్వు లోకేష్ దగ్గర పోయి కలెక్టర్ చెప్పించి ఈ డబ్బు రాబట్టకపోతే కొండారెడ్డి దగ్గర నుంచి, ఎస్ఎస్ మాల్ దగ్గర నుంచి, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఎత్తి కాలెత్తినట్టే. నువ్వు అన్నావు కదా అసభ్యకరమైన మాట, క్యాష్ ఎత్తి కాలెత్తిన అన్నావు. ఏమన్నా వినలేదా? కాలెత్తడం అంటే అది చాలా అసహ్యకరంగా ఉంటుంది ప్రవీణ్. మన భాషలో, కడప భాషలో కాలెత్తడం అంటే చాలా నీచంగా ఉంటుంది. చాలా నీచంగా ఉంటుంది అది. 3 నెలల కాలములో నీ లోకేష్ ద్వారా డబ్బు రాబట్టకపోతే ఎస్ఎస్ మాల్ది, నువ్వు క్యాష్ ఎత్తి కొన్నాడి దగ్గర కాలెత్తినట్టే. నువ్వు కాలెత్తినట్టే. నేను క్యాష్ ఎత్తలే, నేను కాలెత్తడని కాదు, కాలెత్తిస్తాను ఎట్టడోళ్ళతో. తప్పుడు కూతలని కూసుకుంటా. నువ్వు ఒకరోజు తప్పుడు కూతలు కూర్చోవు, వాడు ఇంకొకరోజు తప్పుడు కూతలు కూర్చారు. అర్థం ఉండాలా, మర్యాద ఉండాలా. ప్రజలు వింటున్నారు మనం మాట్లాడితే. ఏం మాట్లాడతానో అనేది లేకుండా మాట్లాడితే. ఫైనల్గా ప్రవీణ్ చెప్పేది నేను ఒకటే, నువ్వు పిరికివానివి. వరదరాజిరెడ్డి, కొండారెడ్డి మీద కామెంట్ చేయాల్సిన మాటలు చేయలేకపోయినావు. నువ్వు నిజాలు చెప్పే ధైర్యం లేదు, అబద్ధాలు చెప్పే సంస్కృతి నువ్వు మానుకో. అబద్ధం నిజం కథలో నేను నిజం నగ్నం, నువ్వు అబద్ధానివి. నిజం బట్టలు వేసుకొని ఊరంతా తిరుగుతున్నావు. నువ్వంతే, వరదాడి అంతే, ఇద్దరంతే. మీరు పైన చంద్రబాబు నాయుడు అంతే. 3 నెలల కాలంలో లోకేష్ ద్వారా కలెక్టర్ చెప్పి డబ్బు రాబట్టకపోతే నువ్వు వాళ్ళతో డబ్బు తీసుకున్నట్టే. క్యాష్ ఎత్తినావు, కాలెత్తినావు. ప్రమాణానికి రేపు పిలిస్తే రేపు వస్తా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. ప్రెస్ వాళ్ళే మీరే ఆయనతో మాట్లాడి ప్రసారం చేసినారు కాబట్టి మీరు కూడా మాట్లాడి ఆయన ప్రమాణం చేస్తా అంటున్నాడు మరి అని మీరు ప్రెస్ మీట్ అడగండి, పెట్టించి నాకు డేట్ చెప్తే నేను వస్తా ప్రమాణానికి. శివాలయమా, అమ్మవార్శాల, కాణిపాకమా, ఏమి రాసుకొని రా చెప్తా నేను. నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ అయినా కూడా అది కూడా రాసుకొని రా, దాని మీద కూడా చెప్తా. డిఏడబ్ల్యూ కాలేజ్ కూడా చెప్తా, నాకేం సంబంధం ఉంది ఏం సంబంధం లేదని కూడా చెప్తా. ఏం ములాది లేదు, భయపడ్ను. నా బొచ్చు కూడా భయపడేవాని కాదు ప్రవీణ్ నేను. ఇంకొక విషయం ఏం తెలిసిన, ఇంకొక విషయం, ఏ బిల్డింగ్ అయినా అనధికారికంగా కట్టకూడదు. కడితే ఆయన ఏం చెప్పినాడు, కరెంట్ అంటాడు, ప్రమాదం అంటాడు, ఏంటంటే చెప్పినాడు. ప్రమాదానికి దానికి సంబంధమే లేదు. అదే నిజమైతే కన్నా ఇది ప్రవీణ్ ఇంటి పక్కన ఉండేటి, వైఎంఆర్ కాలనీ ప్రవీణ్ ఇంటి పక్కన ఈ బిల్డింగులో. సరిపోతుందా పొజిషను? ప్రవీణ్ ఇంటి పక్కన ఇది బీపీఎస్లో ఉంది, రెగ్యులరైజ్ చేసుకోలే. అనధికారికంగా అక్రమ నిర్మాణ కట్టడాలు బీపీఎస్లో ఉంది, డబ్బు కట్టలే, రెగ్యులరైజ్ చేసుకోలే, ఓసీ సర్టిఫికేట్ తీసుకోలే, నీ ఇంటి పక్కనే. ఎట్టట్లా మరి ఇది? దీనికైతే ఎందుకులే బా ఇడిచిపెట్టు, అసలు కథ చెప్తా. ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రతి ఊర్లోనూ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో ఉన్నాయి, అన్ని ఊర్లలో ఉన్నాయి.
నేను ఓపెన్ ఛాలెంజ్ ప్రవీణ్కి ఎందులే నారాయణకే చేస్తానా. నారాయణ విద్యా సంస్థలైనటువంటి ఏ కాలేజీ అయినా ఏ ఊర్లో అయినా సరే ఆక్యుపెన్సీ లెటర్ చూపించమను, ఓసీ చూపించమను, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చూపించమను. అంటే అర్థం ఏమని, బీపీఎస్లో లేరు, డీవియేషన్ కాలేదు అని మీరు చూపిస్తే రెడీ ఏదానికైనా. నేను మున్సిపల్ శాఖ మంత్రి యొక్క విద్యా సంస్థల నిర్మాణాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ఆయన డీవియేషన్ అయినాడు, బీపీఎస్లో ఉన్నాడు. మరి మీ మంత్రే డీవియేషన్ అయితే బీపీఎస్ ఉంటే ప్రజలు ఎంత, ఎస్ఎస్ మాల్ ఎంత, ఇంకోవరు ఎంత? డబ్బు రాబట్టాల్సింది గవర్నమెంటు, మీరు డబ్బు రాబట్టండి. వరదరాజుడి కొడుకుదని చెప్పి మీరు రాబట్టకుని ఉండారు, వరదరాజుడి చెప్పి మీరు రాబట్టకుని ఉండారు, మున్సిపల్ మంత్రిదని చెప్పి రాబట్టకుని ఉండారు. రాబట్టమని ఎవరో అప్పుడేనా ఎందుకు రాబట్టలే, ఇప్పుడేందుకు రాబట్టలే అడుగు అధికారులను. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ప్రజలారా, ఏ వాణిజ్య సముదాయమైనా ఏ బిల్డింగ్ అయినా 100కు 99% డీవియేషన్ ఉంటుంది. డీవియేషన్ ఉండేదానికి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వరదాడికి ఏం సంబంధం అంటే సంబంధం లేదు, ఆయన మున్సిపల్ కమిషనర్ చూసుకుంటాడు. కాకపోతే ఎస్ఎస్ మాల్ వాళ్ళదే కాబట్టి బాకీ ఉన్నప్పుడు చట్ట ప్రకారం కట్టాలి కాబట్టి కట్టాలే. 3 కోట్లు 9 కోట్లు అయింది, అట్టే ఉండవు 20 కోట్లు అవుతుంది. నువ్వు కట్టకుండా అడిగిపోతావు, 10% మార్టిగేజ్ చేసినారు దాని మీద, రాబట్టుకునేప్పుడు రాబట్టుకుంటారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఖజానా నింపాలనుకుంటే లోకేష్, వరదాడి అనుకుంటే లోకేష్కి చెప్పి 3 నెలలకు కలెక్టర్ చెప్పి లెక్క రాబట్టాల. 3 నెలల కాలానికల్లా ఎస్ఎస్ మాల్ లెక్క లోకేష్ దగ్గర చెప్పి కలెక్టర్ చెప్పి లెక్క రాబడితే నువ్వు లంచం తీసుకోనట్టు, లేకపోతే నువ్వు క్యాష్ ఎత్తి కాలెత్తినట్టు, సమాప్తం.